హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. యాక్చువల్ గా నేను హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ 2.5 months అయింది, కానీ మా అక్క వాళ్ళ ఇంటికి మాత్రం వెళ్ళలే. సో మా అక్కను కలుద్దాం అని చెప్పేసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ వేడి వేడిగా మా అక్క పొంగనాలు ఇంకా దోశలు వేస్తుండే. సో ఫుల్ గా తినేసి ఇంకా మా అక్క ప్రాన్స్ క్లీన్ చేసిస్తావా అంటే క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ప్రాన్స్ క్లీన్ చేసేసి మా అక్క ఏమన్నదంటే పుంటుకూర మటన్ చేస్తా ఈ రోజు అని అన్నది. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మా అక్కకు కిచెన్ లో హెల్ప్ చేసా. ఇక్కడ మా అక్క అయితే ఫుల్ గా కుకింగ్ అయితే స్టార్ట్ చేసింది. మా అక్క నేను వచ్చినా అని చెప్పేసి చాలా ఐటమ్స్ చేసింది అసలు. అండ్ ఇంకోటి చెప్పాలంటే మా అక్క ఒక మంచి షెఫ్, అసలు చాలా అంటే చాలా మంచి కుకింగ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఫైనల్ గా మంచిగా స్వీట్ తో ఎండ్ అయిపోయింది. అండ్ ఈ గ్యాప్ లో నేను డైమండ్ మంచిగా మెహందీ పెట్టుకొని కొన్ని స్నాప్స్ తీసి స్నాప్స్ పోస్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మా అక్క ఫస్ట్ ఇంట్రొడక్షన్ వచ్చేసి ఇస్తుంది అన్ని ఐటమ్స్ కి. రొయ్యల వేపుడు, లివర్ ఫ్రై, మటన్ కర్రీ, రొయ్యల కర్రీ, గోంగూర మటన్, ఆయిల్ రైస్, డబల్ కా మీఠా, సాలడ్. సరే. సో మా అక్క నాకు ప్లేట్ లో ఇలా మంచిగా పెట్టి ఇచ్చింది. అండ్ తిని ఫుల్ గా పడుకున్నాం నేను డైమండ్ అయితే. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ 7కి వెళ్ళాలి అని ట్రై చేస్తుంటే ఇంకా బోర్ వచ్చేసి నా వ్లాగ్స్ నేనే చూసుకున్నా. ఇక్కడ నైట్ 10:47కి అలా మేము బయటికి బయలుదేరాము, ఎక్కడికన్నా తిరగడానికి వెళ్దాం అని చెప్పేసి. సో అలా మొత్తం ట్యాంక్ బండ్ అదంతా తిరిగి 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 లాస్ట్ నిలుఫర్కి వెళ్ళాము. అసలు నేను హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచి నాకు నచ్చింది బిర్యానీ అండ్ సెకండ్ థింగ్ ఇస్ నిలోఫర్ చాయ్. అసలు డైలీ తాగుతుంటే నేను, ఐ డోంట్ నో వై, కానీ నాకైతే నిలోఫర్ చాయ్ అంటే చాలా ఇష్టం అసలు. మేబీ నేను గోవా వెళ్ళినప్పుడు మోస్ట్ మిస్ అయ్యేది నిలోఫర్ చాయ్ ఏనేమో. అండ్ మస్కా బన్. అసలు మేబీ మస్కా బన్ అంత మిస్ అవ్వకపోను, కానీ చాయ్ అయితే పక్కా మిస్ అవుతా. ఇక్కడ వచ్చేసి ఇంకా బిల్ కట్టేసి మంచిగా ట్యాంక్ బండ్ వెళ్ళి మంచిగా ఫొటోస్ అవన్నీ దిగి రీల్స్ చేసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరేసాం. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేచిన, ఎగ్జామ్ ఉండండి కాబట్టి ఆ రోజు కొంచెం ఫాస్ట్ గా లేచిన. నిజాం కాలేజ్ లో నా సెంటర్ ఉండండి. అండ్ ఇది మా అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి జస్ట్ ఒక 45 minutes అలా ఉండండి. సో అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్ గా లేవాలి అని చెప్పేసి లేచిన. ఇక్కడ మా డైమండ్ ఏమో కొంచెం మంచిగా డిష్ తగలకూడదు అని చెప్పేసి ఇలా కాటుక పెడుతుంది. అది ఒక స్పెషల్ మూమెంట్ అని అనిపించింది, అందు గురించి క్యాప్చర్ చేసిన. సో ఎర్లీ మార్నింగ్ ఇలా వెళ్ళిపోయాను అన్నమాట ఇంకా ఎగ్జామ్ సెంటర్ కి. ఎగ్జామ్ ఇచ్చేసి మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా బయటికి వెళ్దామని అంటే ఈవినింగ్ అలా రెడీ అయిపోయి మాల్ కి బయలుదేరాం మేము అందరము, నేను డైమండ్ ధీరజు. అండ్ ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇల్లు. అక్కడ సెకండ్ ఫ్లోర్ లో మా అక్క ఉంటది. అండ్ చెప్పాను కదా మాల్ కి బయలుదేరాం అని చెప్పేసి. నాకైతే ఈ లొకేషన్ ఎంత నచ్చిందంటే చాలా నచ్చింది అసలు. ఐ డోంట్ నో వై, కానీ నాకు ఇట్లా లొకేషన్ చూస్తే చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మేము బయలుదేరేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం మాల్ కి. ఇక్కడ కొంచెం ఫన్ చేసుకుంటూ వెళ్ళినాం. ఇక్కడ ఇక్కడ మాల్ కి రీచ్ అయిపోయాం. ఈ మాల్ లో ఏం లేదు అని అనిపించింది, మాకు అంత నచ్చలేదు. సో నేను ధీరజ్ కి చెప్పిన వేరే మాల్ కి ఎక్కడికన్నా వెళ్దాం అని చెప్పేసి. ఈ మాల్ నాకు ఎందుకో చాలా ఎంటీగా, అంటే ఏం షాప్స్ లేకుండే. సో ఇంకా జనాలు కూడా ఎక్కువ లేకుండ్రి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ మాల్ వద్దు అని చెప్పేసి చెప్పిన. ఇంకా కింద నుంచి మేము ఇంకా బయటికి వెళ్ళిపోయాం, ఎగ్జిట్ అయిపోయాం, వేరే మాల్ కి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో మళ్ళీ ఈ మాల్ కి వచ్చేసాం. ఈ మాల్ నేమ్ నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు, కానీ ఈ మాల్ నేను సెకండ్ టైం విజిట్ చేస్తున్నా హైదరాబాద్ లో. ఈ మాల్ చాలా బాగుంటది, నాకైతే ఇష్టం, ఎందుకో తెలీదు. అన్ని బ్రాండ్స్ అన్ని దొరుకుతాయి అని నాకు. సో అందుకోసం అని చెప్పేసి నాకు చాలా నచ్చింది, పర్సనల్ గా అనిపిస్తుంది. నేను ఏడికెళ్ళినా ఖచ్చితంగా నాకు ఫుడ్ అయితే ఉండాలి, ఏమన్నా తినాలి. నేను ఏడికెళ్ళినా ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది నాకు. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళి కెఫ్సీలో ఆర్డర్ చేసుకున్నాం ఏమేమి కావాలి అది. అండ్ నాకు యాక్చువల్ గా పర్సనల్ గా మెక్డీ అంటే చాలా ఇష్టం. మెక్డీలో ఆలుతికి బర్గర్ అంటే చాలా ఇష్టం. సో నేను వెళ్ళి ఆలుతికి బర్గర్ అండ్ డైమండ్ టాకోలో ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ సంథింగ్ ఏదో స్పెషల్ వాళ్ళది టాకో బెల్ అని ఒకటి ఏదో ఉండండి. సో తను అది ఆర్డర్ ఇచ్చుకున్నది. ఫుల్ గా తినేసి ఇంకా నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి మేము దుర్గం చెరువు వెళ్ళాము. అండ్ ఇక్కడ కూడా చాలా ప్రాబ్లం అయింది. ఇక్కడ ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తారంట. మా దగ్గర క్యాష్ లేకుండా ఓన్లీ జీపే. సో చాలా ప్రాబ్లం అయింది. అలా వేరే వాళ్ళని అడిగి క్యాష్ తీసుకుని ఇంకా ఫైనల్ గా 3 టికెట్స్ తీసుకుని అయితే వెళ్ళిపోయాం లోపలికి. నేను దుర్గం చెరువు ఇది ఎక్స్ప్లోర్ చేయడం ఫస్ట్ టైం అసలు. సో అలా వాక్ చేసుకుంటూ ఎండ్ వరకు వెళ్ళిపోయాము. ఇక్కడ బోటింగ్ ఏదో ఉంటది అని చెప్పేసి అన్నారు. సో అందుకోసం అని చెప్పేసి బోటింగ్ చేద్దామని అనుకున్నాం. సో బోటింగ్ వెళ్ళిపోయాం ఫస్ట్. ఇక్కడేమో బోట్ చూస్తున్నాం ఏ బోట్ తీసుకోవాలని చెప్పేసి. ఫస్ట్ మేము యాక్చువల్ గా ఫ్యామిలీ బోట్ అనుకున్నాము, కానీ అది చాలా స్లోగా ఉంటది, ప్లస్ వేరే వాళ్ళు ఉంటారు ఎందుకు అని చెప్పేసి డ్రాప్ అయిపోయి మేము స్పీడ్ బోట్ తీసుకున్నాము. 5 minutes 10 minutes ఉంటది అంతే. మాకు ఫస్ట్ అయితే లైఫ్ జాకెట్స్ వేసుకోవాలని చెప్పారు. సో అందుకోసం అని చెప్పేసి మేము లైఫ్ జాకెట్స్ తోనికి వెళ్ళి లైఫ్ జాకెట్స్ తీసుకున్నాం. సో లైఫ్ జాకెట్స్ వేసుకుని ఇంకా వీఆర్ ఆల్ రెడీ ఫర్ బోటింగ్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బోట్ మేము తీసుకున్నాం ఫర్ 10 minutes. 3 members కి 2500 మాకు కాస్ట్ తీసుకున్నారు వాళ్ళు. సో అలా బోటింగ్ కంప్లీట్ చేసేసి ఇంకా బయలుదేరేసాం. నాకు కొన్ని షాపింగ్ అదంతా చేసేది ఉండండి. నెక్స్ట్ డేనే నాకు ఫ్లైట్ ఉండండి నైట్. బయలుదేరేసి మేము ఫస్ట్ అయితే ట్రైన్స్ కి వెళ్ళాము. ఇక్కడ 50% ఆఫ్ ఇది ఉండండి కాబట్టి ట్రెండ్స్ కి చూద్దాం అని 70% ఆఫ్, నాట్ 50%, సారీ. ట్రెండ్స్ కి వెళ్ళాము, కానీ ట్రెండ్స్ లో నాకు అంత మంచి కలెక్షన్ అయితే అనిపించలేదు. ఐ డోంట్ నో వై, కానీ వాళ్ళ దగ్గర అంత మంచి కలెక్షన్ అయితే లేదు. అండ్ 70% అన్నారు, కానీ 70% అన్ని దానిపైన లేదు. ఓన్లీ సెలెక్టెడ్ ప్రొడక్ట్ అండ్ సెలెక్టెడ్ ఐటమ్స్ పైనే ఉన్నాయి. అండ్ సెలెక్టెడ్ ఐటమ్స్ అయితే అసలు ఏం బాగాలేకుండే. సో ట్రెండ్స్ లో నాకైతే మంచి బ్యాగ్ అయితే దొరికేసింది. సో అందుకోసం అని చెప్పేసి ఈ బ్యాగ్ నాకు చాలా నచ్చింది. నేనైతే ఈ బ్యాగ్ తీసుకున్నా, కానీ దీనిపైన ఈ ఆఫర్ లేకుండే. ఇంకా నాకు నచ్చింది కదా, ఇంకా ఏదో ఒక యూజ్ వస్తుంది అని చెప్పేసి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నా నేను. ఈ బ్యాగ్ వచ్చేసి నాకు 700 కాస్ట్ ఉండండి. వర్త్ ఇటే కదా, క్లాత్ కూడా చాలా బాగుండండి. సో అందుకోసం అని చెప్పేసి అది తీసుకున్నా. ఇక్కడ నేను టాప్స్ కూడా చూసినా, కానీ టాప్స్ అయితే అసలు ఏం బాగాలేకుండే. నాకైతే ఇది సెట్ అవ్వలేదు. నేను చూసిన ప్రతి టాప్ ఇదర్ సైజ్ ఇష్యూ ఉండే, లేదంటే కొంచెం మరీ ఓల్డ్ గా ఉండే. సో నాకైతే ఇది నచ్చలేదు. అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా డ్రాప్ అవుట్ అయిపోయినా, టాప్స్ తీసుకోలేదు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా బిల్లింగ్ అయితే చేపిస్తున్నా. బ్యాగ్ అయితే కన్ఫర్మ్ తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో అందుకోసం అని చెప్పేసి బ్యాగ్. సో నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళింది నా ఫేవరెట్, నా పర్సనల్ ఫేవరెట్ అసలు, విశాల్ మెగా మార్ట్కి వచ్చేసాను. ఎందుకంటే నాకు తెలుసు నాకు నచ్చింది ఇంకా విశాల్లోనే దొరుకుతుంది. ఎందుకంటే నేను విశాల్లో చాలా అంటే చాలా షాపింగ్ చేస్తాను. అండ్ విశాల్లో నాకు బట్టలు చాలా నచ్చుతాయి. గోవాలో అయితే, హైదరాబాద్ లో తెలియదు కానీ గోవాలో చాలా మంచి బట్టలు దొరుకుతాయి విశాల్లో అయితే. సో అందుకోసం అని చెప్పేసి లాస్ట్ ఇంకా విశాల్ విజిట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నా కోసం నేను చెక్ చేసిన, నాకు చెక్ చేస్తే నాకు అంత నచ్చలేదు. సో అందుకోసం అని చెప్పేసి బ్యాగ్స్ అన్న చూద్దాం ఏమన్నా నచ్చుతుంది అని చెప్పేసి బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళాను. నేను చూసిన బ్యాగ్ నాకు చాలా నచ్చింది. నేనైతే ఆ బ్యాగ్ తీసుకున్నా మళ్ళీ విశాల్లో. ఇదైతే ఉందో ఇప్పుడు తీసుకునింది. నేను చెప్పాను కదా మా సిస్టర్ సన్ కి అండ్ విరాట్ కి అని చెప్పేసి టీ షర్ట్స్ తీసుకున్నా మంచిగా. ఇక్కడ 2-3 టీ షర్ట్స్ అయితే తీసుకున్నా విరాట్ కి, మంచి మంచి కలర్స్. ఇక్కడ కూడా కలెక్షన్ చాలా బాగుండే విశాల్లో. చాలా అంటే చాలా వాస్ట్ కలెక్షన్ ఉండే. విశాల్లో అయితే చాలా షాపింగ్ చేశాను. యాక్చువల్ గా మీ అందరికి తెలుసు కదా, మా సిస్టర్ డాటర్ ఉంది కదా, సో తనకైతే చాలా బట్టలు తీసుకున్నాను నేను విశాల్లో. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ప్రాసెస్ అని చెప్పాలి. ఎందుకంటే మా హనీకి తీసుకోవడం, కొన్ని స్కర్ట్ అండ్ టాప్స్ అండ్ కొన్ని ప్యాంట్ అండ్ టీ షర్ట్స్ అలా తీసుకున్నా కొన్ని. మా హనీకి అయితే యాక్చువల్ గా చాలా షాపింగ్ చేశాను నేను. ఐ డోంట్ నో వై, నాకు అందుకోసం అని చెప్పేసి తనకు ఫస్ట్ చాలా షాపింగ్ చేశాను. యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ మాకు ఆల్మోస్ట్ 2 hours అయితే హనీ క్లోత్స్ కే పట్టింది. ఐ డోంట్ నో వై, కానీ ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క మటీరియల్ చాలా కొంచెం డిఫరెంట్ గా ఉండే. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం మంచిగా డీటెయిల్ గా చూసి మంచిగా సెలెక్ట్ చేసుకొని తీసుకున్నా. ఆల్మోస్ట్ 1.5 hours అయితే ఆల్మోస్ట్ పట్టింది మా హనీ బట్టలకే. సో ఫైనల్ గా అయితే షాపింగ్ అయితే అయిపోయింది. నాకు కూడా ఒక 2 టాప్స్ దొరికాయి. నేను డైమండ్ సేమ్ టాప్స్ తీసుకున్నాం బ్లాక్ లో, అండ్ అది చాలా బాగుండండి అసలు. సో ఇక్కడ వచ్చేసి మా బిల్లింగ్ అవుతుంది. ఇంత షాపింగ్ చేసినా నా బిల్ వచ్చేసి 2671 రూపీస్ అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్ అని అనిపించింది నాకు. అంటే కొంచెం రీజనబుల్ అనిపించింది.
మా హనీకి ఆల్మోస్ట్ లైక్ 15 పేర్స్ బట్టలు తీసుకున్నా నేను అండ్ డన్ విత్ ద షాపింగ్. ఇక్కడ వచ్చేసి నైట్ నేను మళ్ళీ రూమ్ కి వెళ్ళాలి ఉండే, ఎందుకంటే నెక్స్ట్ డేనే నాకు ఫ్లైట్ ఉండే కాబట్టి నాకు కొంచెం ప్యాకింగ్ అదంతా ఉండే. సో అందుకోసం అని చెప్పేసి నేను మా అక్కకు చెప్పిన నైట్ వెళ్ళిపోతా అని. అంటే ఇంకా మా అక్క చాలా ఫోర్స్ చేసింది ఉండు ఉండు అని, కానీ నాకు చాలా వర్క్ ఉండే. ప్లస్ నేను నెక్స్ట్ డే ఇంకా మా ఆఫీస్ కి కూడా వెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేసేది ఉండే. అందుకోసం అని చెప్పేసి ఆ రోజు నైటే తినేసి అరౌండ్ 11-11:30 అలా బయలుదేరాను. అండ్ ఇది వచ్చేసి నా హోటల్. నేను ఉండేది 3rd ఫ్లోర్ అండ్ ఇలా ఉంటది మా లొకేషన్. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది అసలు అన్న వాళ్ళ హోటల్లో. చాలా అంటే చాలా బాగుంటది అండ్ నాయిస్ పొల్యూషన్ అలాంటిది ఏమి ఉండదు. అండ్ ఇక్కడ రీచ్ అయిపోయి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.